మీలో అందరికీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి తెలుసు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి కూడా రాజమౌళి గారి గురించి తెలుసు. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్ లెవెల్ వరకు వెళ్ళిన ఆయన అని అందరం చూసాం. కానీ కొంచెం మనం వెనక్కి వెళితే మీలో ఎంతమందికి తెలుసు ఆయన కెరీర్ ఇనిషియల్ డేస్ గురించి? రాజమౌళి గారు ఇనిషియల్‌గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు కె. రాఘవేంద్ర గారితో. అది వర్క్ చేసింది ఒక శాంతినివాసం అనే ఒక సీరియల్‌కి. సో ఆ సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అయ్యేది. నేను ఒక 8th, 9th స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు. అప్పుడు మనలో ఎవరైనా ఊహించారా ఆ సీరియల్ తీసిన వ్యక్తి ఇంత పెద్ద వరల్డ్ వైడ్ లెవెల్ సినిమా తీయగలరు అని ఎవరైనా ఊహించగలిగారా? సో గ్రేట్‌నెస్ ఆల్వేస్ స్టార్ట్స్ క్వైట్‌లీ. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మన ఆడియన్స్ మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఇప్పుడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతాయి. దాన్ని చాలా స్లో అని, సీరియల్ లాగా ఉందని, ల్యాగ్ ఉందని, ఇంకా ఎన్నెన్నో టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసి మరి జడ్జ్ చేస్తారు. మనకి ఎందుకు అలా అనిపిస్తోంది అంటే, మనం అందరం ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కానీ, యూట్యూబ్ షార్ట్స్కి కానీ అలవాటైపోయాం. ఇన్స్టెంట్ కంటెంట్, ఇన్స్టెంట్ జడ్జ్మెంట్. ఇప్పుడు మనకి 3 hours సినిమా చూసే పేషెన్స్ కూడా లేదు అంటే మనం లైఫ్లో ఏదైనా ఎలా అచీవ్ చేయగలం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న చితక ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేయాలన్నా కానీ మినిమం 6 months టైం పడుతుంది. కానీ యూత్ కూడా త్వరగా జాబ్ రావాలనో, లేక పేరెంట్స్ ప్రెషర్ పెట్టడం వలనో త్వరగా జాబ్ తెచ్చుకోండి, ఇన్స్టెంట్గా కెరియర్లో సెటిల్ అవ్వండి, ఇలాంటివన్నీ చాలా చూస్తూ ఉంటాం. సో సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రాదండి. ఒకవేళ వచ్చిందంటే అది లాంగ్ లాస్టింగ్గా ఉండదు. ఈ వీడియో ఏదో ప్రమోషన్స్ కోసమో లేక ఏదో కంపారిజన్ కోసమో చేయట్లేదు. జస్ట్ ఒక థాట్ మీతో షేర్ చేయాలనిపించింది అంతే. సక్సెస్ అనేది బ్లింకిట్, ఫ్లిప్కార్ట్లో లాగా 5 minutesలో వచ్చేది కాదు. Patience and consistency are key for success. Thank you.